హలో అందరికీ వెల్కమ్ టు మమలు రాజా యూట్యూబ్ ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఇన్ని దియాస్ చూస్తే అర్థమైపోవచ్చు. ఈరోజు దీపావళి అనమాట. ఈ వ్లాగ్ దివాళీ రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు టైం లేకుండా ఎడిట్ చేయడానికి. సో అందుకే ఇప్పుడు టైం కుదిరింది కాబట్టి మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసాను అనమాట. సో ఇది వచ్చేసి దియా ఈవెంట్ ఉందన్నమాట. సో ఇవి దియాస్ మేము చేసామన్నమాట. మొత్తం క్లేతో చేసాము. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. ఇవి క్రాకర్స్ మొత్తం చేసే వాటిలో. సో మా అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఈ దియాలో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చూడండి, ఇదే మా సర్ప్రైజ్ అనమాట. ఈ గిఫ్ట్ ఇచ్చారు. దీంట్లో చాలా చాక్లెట్స్ ఉన్నాయన్నమాట, వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్. మీరు కూడా ఎప్పుడైనా స్కూల్లో కాలేజ్లో ఇలా దియా కాంపిటీషన్ రంగోలీ ఏమైనా గేమ్స్ పార్టిసిపేట్ అయ్యి మీకు కూడా ఎప్పుడైనా ఇలా గిఫ్ట్స్ ఆర్ షీల్డ్స్ ఏమైనా వస్తే నాకు కమెంట్ చేయండి. సో చూడండి, ఇక్కడ చాలా కలర్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. చూడంగానే నాకు మౌత్ వాటరింగ్ అనమాట. చాలా బాగా అనిపించింది. మనం ఇలా ఏదో ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ అయ్యి మనమే ఫస్ట్ గిఫ్ట్ గెలిస్తే అసలు ఫీల్ వేరు ఉంటుంది కదా ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఆ ప్రోడక్ట్ కూడా ఈరోజు డెలివరీ అయిపోయింది. సో అందుకే వ్లాగ్ తీద్దాం కదా అని ఏమేమి ప్రోడక్ట్స్ కొన్నానో అన్బాక్సింగ్ సపరేట్గా ఎందుకులే వ్లాగ్ దీంట్లోనే అటాచ్ చేద్దామని ఈ వ్లాగ్ కూడా తీసాను అనమాట. ప్రోడక్ట్స్ అయితే క్వాలిటీ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఇప్పుడు దివాళీ సెలబ్రేషన్స్కి వెళ్ళిపోదాం. సో మా సిస్టర్కి ఫోటోగ్రఫీ ఇష్టం అనమాట. సో చూడండి, తను ఒక దియా పట్టుకొని ఇలా ఫోటో లైట్ వస్తూ వెళ్ళిపోయి తీసింది. చాలా క్రియేటివిటీగా తీసిందనమాట. సో మేమైతే రేలింగ్ పైన ఇలా దియాస్ అన్నీ ఒక్కో తర్వాత ఒకటి లైన్గా పెట్టామన్నమాట. ఎందుకంటే దివాళీ కదా, మొత్తం దియాస్తో నిండిపోవాలి అని. చాలా బాగా అనిపిస్తుంది కదా ప్రతి ఇంటి ముందు ఇలా దియాస్ ఉంటుంటే దివాళీ రోజున. ఇంకా ఇంటి ముందు తోరణాలు కట్టాము. మేమైతే దివాళీ రోజులు పూజ చేసి అమ్మవారి దగ్గర స్వీట్స్ ఇంకా దొంతులు ఇవన్నీ పెడతామన్నమాట. మీరు కూడా ఇలానే చేసుకుంటారా దివాళీ? నాకు కమెంట్ చేయండి. ఇంకా నేను ప్రీవియస్ దివాళీ వ్లాగ్ కూడా ప్రీవియస్ ఇయర్ది అప్లోడ్ చేశాను అనమాట. 2023లో ఎలా చేసాం దివాళీ, 24లో ఎలా చేసాం, కావాలంటే ఆ వ్లాగ్ వెళ్ళి చూడండి. ఇంకా దివాళీ రోజున మనం అమ్మవారి దగ్గర మొత్తం క్రాకర్స్ ఏమేమి క్రాకర్స్ తెచ్చుకున్నాం అవన్నీ పెడతామన్నమాట. పూజ చేయించి తర్వాత అక్కడ నుంచి తీసుకొని కాలుస్తామన్నమాట. ఇంటి ముందు అయితే రంగోలీ తులసి పూజ కూడా అయిపోయింది. నా దివాళీ అవుట్ఫిట్ వచ్చేసి ఇదన్నమాట. సో చూడండి, నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోతే రూమ్ మొత్తం గజిబిజిగా ఉంటుంది కదా. రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. తర్వాత మొత్తం మనమే చదువుకోవాలి. సో నేనైతే చిచ్చుబుడ్డి భూచక్రం ఇంకా ఇది కాలుస్తానమాట. ఈ పెన్సిల్ అంతే. ఇంకా మిగతావి కాల్చడానికి నాకు భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు ట్రై చేయలేదు కూడా. అవి కాల్చేటప్పుడు మన హ్యాపీనెస్సే వేరు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇవి పటాకాయలు కాల్చటం వల్ల ఇంకా పొల్యూషన్ అవుతుంది కాబట్టి కొంచెమే కాల్చాము. ఎందుకంటే మళ్ళీ జంతువులు భయపడతాయి కదా. సో అందుకే అన్నీ కాల్చలేదన్నమాట. సో పీస్ఫుల్గా కొన్ని కాల్చాము. ఇంకా దివాళీ రోజు మనం ఫొటోస్ తీసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ దివాళీ వరకు గుర్తుంటాయి కదా. సో అందుకే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి ఫొటోస్. నేను లాస్ట్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మేము ఇంటి ముందు రంగోలీ వేసాం కదా, అక్కడ కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, పైన ఆకాశంలో వేరే వాళ్ళు కూడా పటాకాయలు కాలుస్తున్నారు. ఆ సౌండ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. చూడండి,
ఇంకా దివాళీ రోజు మీ ఇంట్లో పూజ ఎలా చేస్తారు? ఏమేం చేస్తారు? మీరు కూడా పటాకులు కాల్చారా? చాలా లేట్ అయిపోయింది అడగటానికి. సో, మీరెలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇది భూచక్రం కాల్చేటప్పుడు చాలా భయమైందనమాట. అందుకే లేస్తూ కూర్చుంటూ ఇక లాస్ట్ ఎలాగో అలా ముట్టించి వెళ్ళిపోయాననమాట దూరంగా. సో, అదైతే లాస్ట్‌లో కాలిందనమాట. ఇంకా కింద సర్ఫేస్ అంత స్మూత్‌గా లేదు కాబట్టి అంతసేపు చూడండి తిరగడానికి టైం తీసుకుంటుంది. సో, మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్మలు రాజా యూట్యూబ్ ఛానల్. బాయ్. టేక్ కేర్. హ్యాపీ దివాళీ.